అగ్గిపెట్టెలో 6 గజాల చీరను అమర్చిన ఘనత మన చేనేతది. కానీ బ్రిటిష్ పాలకులు విత్తనం మాదే పెత్తనం మాదే అన్నట్లు వ్యవహరించి సేద్య రంగంలో వెన్నువిరిచారు. స్వదేశీ చేనేత పరిశ్రమలను దారుణంగా దెబ్బతీశారు. తెలంగాణ గడ్డ మీద సిరిసిల్ల మల్కా చేనేత వస్త్రాల ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ దశలో ఉజ్రమ్మ అనే ఆపద్బాంధవి రంగంలోకి వచ్చారు. మల్కా చేనేత వస్త్రాలకు కొత్త సొగసులద్దారు. సాయిపడి బ్రాండింగ్ తెచ్చి పరిరక్షించారు. వేల ఏళ్ల చరిత్ర గల దేశ చేనేత పరిశ్రమ గత వైభవానికి తపన పడే ఉజ్రమ్మ పలుకులు. 20 ఏళ్లుగా ఇదే తపన. ఆమె చేనేత రంగంలో ఫార్మర్, స్పిన్నర్, డయ్యర్, వీవర్ గొలుసుకట్టుకు గతంలో ఉన్న స్వేచ్ఛా సంపత్తి పునరుద్ధరణకు సంకల్పం తీసుకున్నారు. గతంలో వెలుగు వెలిగిన మల్కా వస్త్రాలను మళ్లీ మెరిపించాలని నిశ్చయించారు. మల్కా అంటే ములుము, ఖాదీల సమ్మేళనం. దీని ద్వారా సుస్థిర, పర్యావరణహిత జీవనోపాధి కల్పించవచ్చని ఆమె విశ్వసించారు. 19వ శతాబ్దం తొలిదశలో ప్రతి ఉత్పత్తిలో అగ్రగామి. ఎగుమతుల మార్కెట్లో మనదే హవా. కానీ తర్వాత కథ మారింది. కొన్ని పెద్ద మిల్లులను మన దగ్గర ఆంగ్లేయులే నెలకొల్పారు. అయినా అత్యధిక మిల్లులు ఇంగ్లండులోనే ఉండేవి. అందువల్ల బ్రిటిషర్లు ప్రత్తిని బెయిలింగ్ పద్ధతిలో బేళ్లుగా మార్చి ఎగుమతి చేశారు. ఇంగ్లండ్ చేరాక ఈ పత్తి బేళ్లను డీకంప్రెస్ చేసేవారు. ఈ ప్రక్రియ వల్ల ఆ ప్రత్తి సాగే గుణాన్ని, దృఢత్వాన్ని కోల్పోయింది. రంగు నిలిచి ఉండే మన్నిక పోయింది. తర్వాత మన దేశమూ ఇదే పద్ధతిని అనుసరించిందనుకోండి. I went to live in England because my husband got posted there. నా భర్తకు ఇంగ్లండులో ఉద్యోగం రావడంతో నేను అక్కడికి వెళ్లాను. అప్పటికి 10 ఏళ్లు, 14 ఏళ్ల 2 పిల్లలున్నారు. అక్కడున్నప్పుడు హైదరాబాద్కు, మన దేశానికి దూరమయ్యానన్న బెంగ ఉండేది. ఇక నేను నాకంటూ వ్యాపకాలు నేర్చుకున్నాను. ఇంగ్లాండులో బంగారపు పని నేర్చాను. బంగారు, వెండి ఆభరణాలు, వెండి కళాఖండాల తయారీని నేర్చాను. లండన్లో లండన్ పాలిటెక్నిక్, ఇంకా గోల్డ్ స్మిత్ పనిలో ప్రసిద్ధమైన క్యాథరిన్ మ్యాన్హైమ్ దగ్గర నైపుణ్యాలు అద్దుకున్నాను. నేను ఇంగ్లండులో 10 ఏళ్లున్నాను. హైదరాబాద్ తిరిగి వచ్చి స్థిరపడ్డాం. అప్పుడిక్కడ చేతివృత్తుల కళాకారులను కలిశాను. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల కళాకారులతో మాట్లాడాను. భారత ప్రభుత్వ సంస్థకు పనిచేసే చేనేత వృత్తి పని వారితో సంభాషించాను. లేపాక్షి షోరూంలకు తిరిగి డిజైన్లను సూచించాను. లేపాక్షి కళాకారుల నుంచే కళాఖండాలు నేరుగా కొనేలా సూచనలిచ్చాను. అంతేకాదు, వాళ్ళు కృత్రిమ రంగుల స్థానంలో సహజవర్ణాలు ఉపయోగపడేలా సాయపడ్డాను. And I also helped them to change from synthetic colors to natural colors. మల్కా చేనేత వస్త్ర కార్మికుల కోసం పరితపిస్తున్న ఉజ్రమ్మ హైదరాబాదులో జన్మించారు. ఆమె పెదనాన్న సిపిఐ తొలితరం నాయకుడు. ఆమె అమ్మమ్మ నాటి ఎమ్మెల్యే. పర్దా పద్ధతిని నిరసించి పోరాడారు. భర్త వ్యాపార రీత్యా 1979 నుంచి దశాబ్ద కాలం ఉజ్రమ్మ ఇంగ్లండ్లో నివసించారు. ఆ సమయంలో ఆమెకు కళలు, చేతి వృత్తులపై ఆసక్తి ఏర్పడింది. స్వదేశానికి తిరిగి రాగానే ఉజ్రమ్మలో ఆశయాలు అలజడి చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థలో స్వచ్ఛందంగా పనిచేశారు. కొండపల్లి చెక్క బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలకు సరైన రంగులను సూచించారు. అదే సమయంలో ఢిల్లీలోని దస్తకార్ సంస్థతో పరిచయం ఏర్పడింది. ఆ సంస్థ ముఖ్యుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లో దస్తకార్ చాప్టర్ను ప్రారంభించి బాగోగులు చూసుకోవాలని కోరారు. అలా ఉజ్రమ్మ 1996లో ఆ విభాగాన్ని నెలకొల్పారు. అదే మల్కా వైపు ఆమె ప్రయాణానికి కారణమైంది. అలా వచ్చిన ఖ్యాతితో ఆమె మల్కా వస్త్రానికి మరో పేరుగా ప్రసిద్ధికెక్కారు. ఉజ్రమ్మ డీసెంట్రలైజ్డ్ కాటన్ యార్న్ ట్రస్టును స్థాపించారు. చేనేత కోసం ప్రత్యేకంగా నూలు తయారీకి ఈ ట్రస్టు ఏర్పాటైంది. గతంలో ఉన్నట్లే ఫార్మర్, స్పిన్నర్, డయ్యర్, వీవర్ గొలుసుకట్టు పునరుద్ధరణ ట్రస్టు మరో ప్రధాన ధ్యేయం. ఉత్పత్తి సాధనాల యాజమాన్యతను గొలుసుకట్టులో ఉండేవారికే చెందాలన్నదే ఆమె ఆలోచన. అలా పుట్టిందే మల్కా. ఫ్రీడమ్ ఫ్యాబ్రిక్గా పిలిచే మల్కాలో
మరెన్నో విశేషాలున్నాయి. మల్కా వస్త్ర తయారీలో గతంలోలా ప్రతి మృదుత్వాన్ని దెబ్బతీసే ప్రక్రియకు ఉజ్రమ్మ స్వస్తి చెప్పారు. నాణ్యత, దృఢత్వం, రంగు నిలిచేలా మన్నిక తేవటానికి ప్రాధాన్యమిచ్చారు. మరో ముఖ్యాంశమేమిటంటే మల్కా వస్త్ర తయారీలో సహజ రంగులనే వినియోగిస్తున్నారు. While I was in England, I was also researching into నేను ఇంగ్లాండులో ఉన్నప్పుడు భారత్లో చేనేత వస్త్రాలపైన పరిశోధనలు సాగించాను. ప్రపంచంలోనే అత్యధిక చేనేత ఉత్పత్తి కేంద్రాలు మన దేశంలో ఉన్నాయని తెలుసుకున్నాను. మొహంజోదారో నాగరికత కాలం నుంచి చేనేత భారత్కు చేనేత పరిశ్రమే పెద్ద పరిశ్రమ అని గ్రహించారు. మన నేత వస్త్రాలను దేశ విదేశాలకు ఎగుమతి చేశాం. సిరామిక్స్ చైనా ప్రత్యేకత, అలాగే చేనేత ఇండియా ప్రత్యేకత. ఇదంతా నాకెంతో ఆసక్తిగా అనిపించింది. నా ఆసక్తి చరిత్ర మీద మాత్రమే కాదు, నా ఆసక్తి చేనేత పరిస్థితి ఇవాళ ఎలా ఉందన్నదే. not only in the history but in what was happening today in the world of cotton handloom weaving. పురుషులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక వస్త్రాలు వచ్చేశాయి. ఇందులో విఖ్యాత డిజైనర్లు సవ్యసాచి, వెండెల్ రెడ్రిక్స్ పోటీ పడుతున్నారు. It was not very easy for an outsider. ఎక్కడో బయటనుంచి వచ్చిన నాలాంటి వ్యక్తి నేత కార్మికులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అంత తేలిక కాదు. నేత కార్మికులు ఎక్కువగా మాస్టర్ హ్యాండ్లూమ్ వీవర్ అజమాయిషీలో ఉంటారు. వాళ్ళు మరో చోట పనికి వెళ్తామంటే మాస్టర్ వీవర్ అంగీకరించడు. అలాంటప్పుడు సహకార సంఘాలే శరణ్యం. కానీ అవి బయట వాళ్లను త్వరగా నమ్మవు. అప్పుడు నేను నేటి మంచిర్యాల చెన్నూరులో మాస్టర్ వీవర్ పెత్తనం కింద లేని 6గురిని సమీకరించాను. వారితో కలిసి బృందం ఏర్పాటు చేశాను. మేం సహజ వర్ణాలద్దిన చేనేత వస్త్రాల ఉత్పత్తి ప్రారంభించాం. వాటిని పెద్ద నగరాల్లో విక్రయించాం. అప్పట్లో సహజ రంగులు అద్దిన చేనేత వస్త్రాలు లేనేలేవు. ఈ చేనేత వస్త్రం మన చరిత్రలో ఒక భాగమని ప్రజలు గ్రహించలేదు. సహజ వర్ణాలు అద్దిన వస్త్రాలను ధరించడం మానేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై ఎక్కడా ప్రభుత్వ వస్త్ర ప్రదర్శనలు చేపట్టినా మేము సహజ రంగులతో కూడిన వస్త్రాలనే ప్రదర్శించాం. మేము అలా చేనేత రంగంలో ప్రవేశించాం. Only stall that had natural dyed cloth. So that's how my entry into handloom weaving began. అలా వచ్చిన 5 ఏళ్లలో నెలకు 2500 మీటర్ల నుంచి 10,000 మీటర్ల దాకా నేశాం. మేం నెలకొల్పిన మల్కా ట్రస్టు ఆధ్వర్యంలో 120 మంది చేనేత కార్మికులు నూలు తయారీలో పనిచేశారు. లాక్డౌన్ సమయంలో నేత కార్మికులను ట్రస్టు సొంత డబ్బుతో ఆదుకుంది. So now in this space what we want to do is we want to do a lot of experimentation. ప్రస్తుత పరిస్థితులలో మేం అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంది. మా నినాదమల్లా సామాన్యుడి మల్హా తయారీ. మన ప్రజలతో మా ప్రయాణం, మా అనుభవాలు వారి కోసం వెచ్చిస్తాం. కేవలం మార్కెటింగే కాదు, నూలు వడకటం నుంచి నేత వేసిన దాకా మల్కా వస్త్ర ఉత్పత్తి గురించి మాట్లాడదలుచుకున్నాం. నూలు ఒడికే వారి నుంచి నేత వేసేవారి వరకు ఈ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేయదలుచుకున్నాం. ప్రయోగాలే చేస్తాం. ఇదేదో ఒక్క వస్త్రముక్క చరిత్ర కాదు, మీరు దీన్ని వస్త్ర పరిణామ చరిత్రగా చూడాలి. So that you don't see just a piece of cloth, you see the whole history behind it. ఉజ్రమ్మ మాటల మనిషి కాదు, చేతల మనిషి. తన కృషికి తగిన ఫలితాలను తన జీవితకాలంలో చూడలేకపోవచ్చు. అయినా ఆ కృషి నిలిచిపోలేదు. A message that I would like to convey. నా సందేశం ఏమిటంటే, దేశంలో చేతివృత్తుల కళాకారుల పని ఎంతో కీలకం. వారు ఉత్పత్తి చేసిన దాన్ని ఉత్పత్తిగానే చూడవద్దు. ఆ వస్తువు తయారీలో అనేక మంది భాగస్వామ్యం ఉందని గ్రహించాలి. వారిని ప్రోత్సహించాలి. వారు అందులో కొనసాగేలా మేం వారికి సాయపడాలి. చాలా దేశాలు వారి వారి చేతివృత్తుల కళాకారులను విస్మరిస్తున్నాయి. మంచి మార్కెట్లున్నాయి, కానీ కొద్దిమంది నేత కార్మికులు అభిరుచి మేరకు నేత పని చేస్తున్నారు. కానీ మేమలా కాదు. మన దేశంలో అనేక మంది హస్త కళాకారులు కళాత్మక వస్తు ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు. మేము ఇందులో భాగస్వామ్యులం కావాలని అనుకుంటున్నాం. మన దేశం తిరిగి కోలుకోగలదని, చేనేత రంగానికి పూర్వ వైభవం తథ్యమని ఉజ్రమ్మ విశ్వసిస్తున్నారు.